సెకండ్ ఈ పార్ట్ లో డిజిటల్ ఎస్టాబ్లిష్మెంట్ దీని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు మన క్లయింట్ ఎవరో మనకు అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఆఫర్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఏంటి అని అంటే చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏమంటే ఒక ఆఫర్ స్టేట్మెంట్ ఉండదు. ఆఫర్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉండదు నేను చెప్తాను మీకు. మనల్ని స్పెషల్ గా ఇది ప్రజెంట్ చేస్తుందండి. స్పెషల్ గా ప్రజెంట్ చేస్తుంది, కొత్తగా ప్రజెంట్ చేస్తుంది. కొత్తగా ఇన్ ద సెన్స్ ఎలా ఉంటుందంటే జనరల్ పర్సన్ దగ్గర నుంచి ఒక స్పెషలిస్ట్ లాగా నన్ను మారుస్తుంది. అంటే నేను ఎవరో తెలుస్తుంది పీపుల్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఎంతమందికి సపోర్టివ్ గా మీరు ఒక ఆఫర్ స్టేట్మెంట్ పెట్టింటారు. ఆఫర్ స్టేట్మెంట్ అంటే మన ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, బ్యాక్ డ్రాప్ ఒక ఇమేజ్ వస్తుంది అనమాట. ఆ ఇమేజ్ లో ఆ, మనం చేసే సర్వీస్ గురించి సింగిల్ షాట్ లో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళకి మనం కన్వే చేయగలుగుతాం. సింపుల్ గా కన్వే చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళకి కన్వే చేయాలి. ఎంతమందికి మనం చేయగలుగుతాం. ఇప్పుడు మీరు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. యూ ఆల్ పీపుల్ నో దట్, అందరూ కూడా చూస్తుంటారు, నాకు తెలిసి ఒకసారి చూస్తుంటారు. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పైన నాది ఆఫర్ స్టేట్మెంట్ ఉంటుంది. అది ఏంటో కూడా ఇప్పుడు నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆఫర్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే షుడ్ బి ఇన్ లేమన్ లాంగ్వేజ్. మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం వాళ్ళకని ఒక చిన్న పిల్లోడు కూడా ఈజీగా అర్థమైపోవాలి. అది ఎలా ఏంటో కూడా నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలా ఉండాలి ఆఫర్ స్టేట్మెంట్ కూడా నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. యూ విల్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఫార్మ్ ల్యాండ్ ప్రమోట్ చేస్తే దానికి సంబంధించిన స్టేట్మెంట్, మీరు లేదా ఒక వెంచర్ ప్రమోట్ చేస్తుంటే, ఓపెన్ ప్లాట్స్ ప్రమోట్ చేస్తుంటే దానికి సంబంధించి ఒక ఆఫర్ స్టేట్మెంట్, లేదా మీరు రెడీ టు ఆక్యుపై హౌసెస్ చేస్తుంటే దానికి సంబంధించి ఒక ఆఫర్ స్టేట్మెంట్. ఎట్లా బిల్డ్ చేయాలో మీరు మీరు ఓన్గా మీరు చేయొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. మీకు ఇంకా డౌట్ ఉంటే నా ప్రొఫైల్ కూడా పోయి చూపించవచ్చు, చూడొచ్చు. అది కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ఇచ్చేస్తాను. నా ప్రొఫైల్ ఎలా పెట్టాను కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీకు. ఓకే, షుడ్ బి ఇన్ ఏ లేమన్ లాంగ్వేజ్ ఆఫర్ స్టేట్మెంట్. ప్రతి ఒక్క సింపుల్ పర్సన్ కూడా ఆర్డినరీ 6th స్టాండర్డ్ లేకపోతే 5th గ్రేడ్ బాయ్ కూడా అర్థమైపోవాలి. షో వాట్ అవుట్కమ్ యూ విల్ గివ్. మనం ఏమైతే అవుట్కమ్ ఇస్తామో క్లయింట్ కి, రిజల్ట్ ఇస్తామో లేకపోతే అప్రిషియేషన్ ఇస్తామో వస్తుంది. అప్కమింగ్ ఈ టైంలో ఎంత అప్రిషియేషన్ వస్తుంది, పిన్ పాయింటెడ్ గా అండి, ఏదో ఊరినే చెప్పేయడం కాదు, పిన్ పాయింటెడ్ గా వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలన్నమాట. అలాంటి అవుట్కమ్ ఏమి ఇస్తామో అది ఒక స్టేట్మెంట్ ఉండాలి దాని మీద. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఐ విల్ సపోర్ట్ ఆర్ హెల్ప్ డాష్. నేను సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. ఎవరికి చేస్తాము, ఎవరికి అనేది ఆ డాష్ లో మీరు ఫిల్అప్ చేసుకోవాలి. మీరు ఇంటి దగ్గర అసైన్మెంట్ చేసుకోండి. ఐ విల్ సపోర్ట్ ఆర్ హెల్ప్ టు గెట్. నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేస్తాను. దేంట్లో చేస్తానంటే టు గెట్ డాష్. వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పేస్తే ఇది స్టేట్మెంట్. ఇది ఐ విల్ హెల్ప్ ఐటీ ఎంప్లాయీస్ టు గెట్. టు గెట్ అంటే ఏం చెప్పొచ్చు, ఒక 5 ఒక టు గెట్ 2x ROI. ఇప్పుడు అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 2x ROI విత్ ఇన్ 3 years 4 years 5 years 6 years అని మీరు డిఫైన్ చేయండి. ఆ ఏరియాలో మీరు ఎక్కడైతే సేల్ చేస్తున్నారో ఆ ఏరియాలో అప్రిసియేషన్ ఎలా ఉంది, బ్యాక్ టైం తీసుకుంటే ఎంత గ్రోత్ వచ్చింది అక్కడ మీరు తీసుకొని ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఎస్టిమేషన్ ప్రకారం దీన్ని తయారు చేయాలి. ఐ విల్ సపోర్ట్ ఐటీ ఎంప్లాయీస్ టు గెట్ 2x ROI విత్ ఇన్ 5 years విత్ మై డాష్ స్ట్రాటజీ. నేను ఐటీ ఎంప్లాయీస్ చేస్తాను, ఇలా సపోర్ట్ చేస్తాను. 2x ROI వచ్చిన విధంగా ఒక 5 years లోపల నా పలానా స్ట్రాటజీ ద్వారా. సింపుల్ ఫండా అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ సర్వీస్ చేస్తారు అంటే నా ఉద్దేశం ఐటీ ఎంప్లాయీస్ ఒక్కటే అని కాదండి, మనం మల్టిపుల్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ పీపుల్ అని పెట్టుకోవచ్చు. ఇద్దరిని అంటే మనం ఇద్దరికి సేల్ చేస్తాం, ఏదో ఒక్కరికే కాదు కదా, ఇద్దరికి చేస్తాం. ఐ విల్ హెల్ప్ ఎంప్లాయీస్ స్లాష్ బిజినెస్ పీపుల్ టు గెట్ సో అండ్ సో రిజల్ట్ విత్ ఇన్ 5 years వితౌట్ హ్యాజల్ ఫ్రీనో లేకపోతే విత్ మై పలానా స్ట్రాటజీనో రిజల్ట్ తెప్పిస్తాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆఫర్ స్టేట్మెంట్. ఇది ప్రతి ఒక్కర మన ప్రొఫైల్లో ఫస్ట్ కనిపించగానే అది కనిపిస్తే కనుక క్లయింట్ కి ఏంటంటే ఒక జనరల్ పర్సన్ నుంచి ఒక స్పెషలిస్ట్ కనిపిస్తాడు మీలో. ఒక మీకు ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో ఏ పెట్టకూడదు చెప్పేసి నా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంపార్టెంట్ ఆఫ్ కవర్ ఇమేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ కనిపించాలి, ఒక కవర్ ఇమేజ్ కనిపించాలి బ్యాక్ డ్రాప్ లో. ఎక్కడ మన ప్రొఫైల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ అయితే అక్కడ ఉంటుంది, ఇన్స్టాల్ అయితే పైన హైలైట్ చేసి పెట్టుకోవచ్చు, ఎఫ్బీలో వచ్చి పైన బ్యాక్ డ్రాప్ ఉంటుంది, కవర్ ఇమేజ్ ఉంటుంది. ఆ కవర్ ఇమేజ్ లో ఆ పిక్సెల్స్ అంతా కరెక్ట్ గా సెట్ చేసుకొని డిజైన్ చేసి పెట్టుకొని ప్రొఫెషనల్ గా ఆ కవర్ ఇమేజ్ లో వచ్చి మన స్టేట్మెంట్ కనిపించాలి. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఏం చేస్తాం అనేది క్లయింట్ అర్థమైపోతుంది. మన ప్రొఫెషనలిజం తెలుస్తుంది వాళ్ళకి స్టార్టింగ్ ఫస్ట్ అటెంప్ట్ అంటే.
ఆ కవర్ ఇమేజ్ లో యూజ్ ప్రొఫెషనల్ అట్రాక్టివ్ అండ్ వెల్ డిజైన్డ్ ఇమేజ్. ఐఎమ్ స్ట్రిక్ట్లీ సే దట్ ఆ కవర్ ఇమేజ్ అనేది కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి, ఐ క్యాచీగా ఉండాలి, వెల్ డిజైన్ ఉండాలి. అది ఒకవేళ మీకు డిజైన్ అంతా తెలియకపోతే ప్రాబ్లం లేదు, బయట చాలా టూల్స్ ఉన్నాయి, ఫ్రీగా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక 400-500 ఇన్వెస్ట్ చేయడం తప్పు లేదండి. ఎవరైనా డిజైన్ చేసి ఉంటే కనుక డూ కాంటాక్ట్ దమ్ అండ్ డిజైన్ యువర్ కవర్ ఇమేజ్. సింపుల్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదండి. సింపుల్ 400-500 పెడితే మంచి కవర్ ఇమేజ్ తయారు చేస్తారు. దాన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటే కనుక దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేసి, ఇప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేసిన తర్వాత అది చూడగానే క్లయింట్ మైండ్ లో పడిపోతుంది, ఈజ్ ఏ ప్రొఫెషనల్, ఈజ్ ఏ స్పెషలిస్ట్, ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్ అనేసి. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ హూ ఆర్ యూ అండ్ వాట్ యూ విల్ ఆఫర్. మీరు ఎవరు, మీరు ఏంటి అనేది అది చెప్పేస్తుంది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు.